ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తే చాలు ఉద్యోగం కూడా వచ్చినట్టేనని అంతా భావించారు. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి పట్టుబట్టి మరి శివయ్య సన్నిధిలో కాలేజీని ఏర్పాటు చేశారు. రాజకీయంగానూ అది ఆయనకు బాగా కలిసొచ్చింది. విపక్షానికి ఇబ్బందిగా మారింది. కానీ ఆ తరువాత ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రావడంతో కాలేజీ మూతపడింది. 5 ఏళ్ల పాటు ఆ క్యాంపస్ చుట్టూ ముసురుకున్న రాజకీయ నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఆ ఇంజనీరింగ్ కాలేజీ గేట్లు తెరుచుకున్నాయి. ఇంతకీ అది ఏ కాలేజీ? రాజకీయాలకు ఒక కాలేజీ విద్యార్థులు బలైపోవడం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులకు అత్యంత ఆప్తుడిగా మెలిగిన దివంగత సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించారు. ఓ రకంగా శ్రీకాళహస్తి బొజ్జల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. స్థానిక నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా 1997లో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇంజనీరింగ్ కళాశాలను బొజ్జల ప్రత్యేక చొరవతో ప్రారంభించారు. 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన స్కిట్ కొన్నేళ్ల పాటు అద్భుతమైన విద్యాబోధన, ప్లేస్మెంట్స్తో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల విద్యార్థులకు ఆశాకిరణంగా నిలిచింది. కానీ క్రమంగా ఈ కళాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా 2020లో స్కిట్ కళాశాలకు తాళాలు పడ్డాయి. ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడలేకపోయిందని అధికారులు చెప్పినప్పటికీ దీని వెనుక అసలైన రాజకీయ కుట్ర దాగుందని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. స్కిట్ కళాశాల ద్వారా బొజ్జల కుటుంబానికి దక్కుతున్న ప్రజాదరణను, గౌరవాన్ని ఓర్వలేకని నాటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దీనిని నిర్వీర్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందుకుని తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాలేజీని మూసివేశారని నిరంతరం గళమెత్తారు. తాము అధికారంలోకి వస్తే స్కిట్ కళాశాలను పునఃప్రారంభించి పూర్వవైభవం తెస్తామని ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ శ్రీకాళహస్తి ప్రజల సమక్షంలో ఈ కాలేజీ పునరుద్ధరణ హామీని ఇప్పించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన తండ్రి మానసపుత్రిక అయిన స్కిట్ పునరుద్ధరణపై దృష్టి సారించారు. నిరంతరం విద్యాశాఖ, ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతూ క్యాంపస్ నిర్వహణను జేఎన్టీయూ ఆధీనంలోనికి తెచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత ఎట్టకేలకు స్కిట్ కళాశాల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ కళాశాలను జేఎన్టీయూకు అప్పగిస్తూ అధికారిక ఆమోదం తెలిపింది. వర్సిటీ పరిధిలోకి రావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంసెట్ 2వ విడత కౌన్సిలింగ్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. 5 ఏళ్ల రాజకీయ గ్రహణం వీడి క్యాంపస్ మళ్లీ విద్యార్థుల సందడితో కలకలలాడుతుండటంతో స్థానిక ప్రజలు, విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ కక్షలకు బలైన ఒక చారిత్రాత్మక విద్యా నిలయం పట్టుదలతో సాగిన పోరాటంతో మళ్లీ జీవం పోసుకుంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలను నిజం చేస్తూ సుధీర్ రెడ్డి సాధించిన ఈ విజయం శ్రీకాళహస్తి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయనాన్ని లిఖించింది.